వ్యవహరించకపోతే అన్ని చోట్ల నష్టపోతాం. ఎక్కడెక్కడ మొహమాటం పనికిరాదో చెబుతున్నాడు. ధనధాన్య ప్రయోగేషు తథా విద్యాగమేషు చ, ధనధాన్య ప్రయోగేషు తథా విద్యాగమేషు చ, ఆకారే వ్యవహారే చ త్యక్తలజ్జ సుఖీ భవేత్. కొన్ని విషయాల్లో సిగ్గుపడ్డం పనికి రాదు. సిగ్గు మంచిది, సిగ్గు ఆభరణమే, మంచిది. తప్పుడు పని చేయడానికి మనం సిగ్గుపడవలసిందే, కానీ అన్ని విషయాల్లో కాదు. ఎక్కడ ధనధాన్య ప్రయోగేషు, డబ్బు దగ్గర మొహమాటాల పనికిరా. ఇందాకే చెప్పుకున్నాం, తెలుగులో సామెత ఉంది, తమ్ముడే పేకాడే అంటారంతే. తమ్ముడితో పేకాడితే డబ్బులు వసూలు చేయాల్సిందే. ఎందుకంటే వాడికి పేకాడడం వల్ల కలిగే నష్టం తెలియాలి కదా. తెలియాలంటే మనం వసూలు చేసుకోవాలి. పోన్లే మా తమ్ముడే కదా అని ఊరుకున్నాం అనుకో, రేపు ఇంకోటితో ఆడతాడు, ఎగ్గొడతాడు, వాడు జుట్టు ఎట్టుకుంటాడు. అప్పుడు ఈ అన్నగారి పరువు ఏమైంది? ఎందుకంటే ఆడేవాడు మాండండి, వాడి వ్యసనాలు వాడుకుంటే. ఓ తండ్రి పాపం బాగా పేకాటకు అలవాటు పడిన కొడుకు ఉపదేశం చేస్తున్నట్టు, ఏమయ్యా నువ్వు చెప్పవా, పెద్ద ఆయన ఇంట్లో ఉన్నావు చెప్పవా అని అంటే, పాపం చెబుదామని వీడు అన్నం తింటుంటే, అరే పేకాడకూడదురా, అది మంచి అలవాటు కాదురా అని అంటుంటే, వాడు తలెత్తట్లా, పైగా అన్నం తింటున్నాడు కదా, అన్నం తినగానే పేకాటకి వెళ్ళిపోవాలి వాడు. అప్పుడు అన్నట్టేనా, పేకాడకూడదురా, అది ఓ రోజు వస్తే ఓ రోజు పోతుందిరా అన్నట్ట. ఇప్పుడు ఏం తల పైకెత్తట్లా. మళ్ళీ ఇలాగే పేకాడకూడదురా, ఓ రోజు వస్తే ఓ రోజు పోతుందిరా, ఆడకూడదురా అన్నట్ట. తర్వాత ఏం వింటున్నావా, ఏమైనా అర్థమైందంటే, అర్థమైందన్నట్టు. ఏమర్థమైందన్నట్ట, రోజు విడిచి రోజు ఆడాలని అర్థమైందన్నట్టు. మనం ఎంత మంచి చెప్పినా తీసుకునేవాడు ఎలా తీసుకోవాలో అలాగే తీసుకుంటాడు. ఓ రోజు వస్తుంది ఓ రోజు పోతుంది అని తండ్రి అంటే, అస్థిరమురా ఆడద్దంటే వాడేమనుకున్నాడు, ఓ సోమవారం వస్తుంది మంగళవారం పోతుంది కాబట్టి సోమవారం బుధవారం శుక్రవారం ఆడదాం తీసుకున్నాడు. ఎందుకంటే వాడికి ఆడాలని ఉంది. వాడిని బాగు చేయడం మన పని కాదని ఖచ్చితంగా వాడి మీద తీసుకోవాల్సిన చర్య తీసుకోవాలి. నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో, నేను నీకు డబ్బులు ఇవ్వను, ఇంటికి అన్నానికి కూడా రావడానికి వీల్లేదు. అంతగా భార్య వాడు ఏమైనా మన కొడుకు మంచిది, వాడితో కూడా నువ్వు కూడా వెళ్ళిపో, సహేంద్ర తక్షకాయ స్వాహ అని పంపి, గొడవలేదు. వాడితో పాటు నువ్వు కూడా వెళ్ళిపో, పోషించుకొని కొడుకుని. అప్పుడు వాడు దారికి వచ్చేస్తారండి ఖచ్చితంగా. ఇంట్లో కోపగించిన కొడుకు ఎక్కడికి వెళ్ళడమ్మా నాకు తెలుసు, మీ అన్నమ్మ ఇంటికి వెడతాడో. ఈ బావగారికి ప్రథమ శత్రువు బావమరిదే.